కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మొత్తం మారిపోయాయి. జగన్ అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు ఇప్పుడు కనిపించడం లేదు అనే ప్రచారం జరుగుతోంది ప్రజలలో. పగలు ప్రతీకారాలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చర్యలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు. ఏపీలో 2019 నుంచి 2024 వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అనే మాదిరిగా మారిపోయాయి పాలిటిక్స్. అక్కడ సీఎం సీటుపై కూర్చుంది చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. వారిద్దరి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. రాజధాని అభివృద్ధి, పోలవరం కంప్లీట్ చేయడంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగే అరాచకాలకు ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు, పగలు ప్రతీకారాలు, కక్షలతో పాలన చేయమని, ప్రజల ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రజారంజక పాలన సాగిస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో పాలన సాఫీగా సాగుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో జరిగిపోతుందనే భావన ప్రజల్లో చొప్పించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అవేమీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు నిపుణులు. ఎందుకంటే జగన్కు, చంద్రబాబుకు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. రాజకీయం అంటే ప్రత్యర్థితో సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం కాదు, తనతో సమానమన్న పరిస్థితిని కల్పించడం కానే కాదు. లేనిపోని ఎలివేషన్స్ వచ్చేలా దుందుడుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం పాలిటిక్స్ మొత్తం మారిపోయాయి. సుతిమెత్తగా ఎవరికీ తెలియకుండా కొట్టడం, కొట్టించుకునే వాడికి కూడా తెలియకుండా పాతాళానికి తొక్కేయడమే. అలాంటి వింటేజ్ పాలిటిక్స్ చేసేవారు అరుదు. ఆవేశంలో కంటికి కన్ను, పంటికి పన్ను అని అందరూ అంటున్నారు. కానీ అలాంటి చర్యలు తీసుకుంటే లాభపడేది అంతిమంగా ఎవరో అందరికీ తెలుసు. అలాంటి వాటికి పోకుండా చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఎంత పర్ఫెక్టో అర్థమవుతుంది. ఏపీలో టీడీపీ కూటమి పవర్లోకి వచ్చి 2 నెలలైపోయాయి. ఒక్క వైసీపీ కార్యకర్తను కానీ, ఒక్క లీడర్ను కానీ జైలుకు పంపలేదు. అదే జగన్ మరోసారి గెలుచుంటే సీన్ మొత్తం మారిపోయేది. చంద్రబాబు, లోకేష్ సహా ఎవ్వరినీ వదిలిపెట్టేవారు కాదు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్న వాదన ఇదే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తన స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. తప్పుల మీద తప్పులు చేస్తూ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజలు చీదరించుకున్న ఆయనలో మార్పు అయితే కనిపించడం లేదు. మళ్లీ రెండోసారి గెలిచినా ఆయన అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. అడ్డు వచ్చిన వారిని, ఎదిరించిన వారిని అడ్డు తొలగించడం, లేదంటే కేసులు బనాయించి జైల్లో పెట్టడమే తెలుసు. ఇదే రాజకీయమని విర్రవీగేవారు తనకు ఎదురు తిరిగితే ఎలాంటి గతి పడుతుందో చూడండి అంటూ పరోక్షంగా వార్నింగ్స్ ఇచ్చేవారు. ఇలా కొనసాగితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడి ఉండేది కాదు. అందుకే ఎన్నికల్లో వైసీపీ కోలుకోలేని విధంగా దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి పాలిటిక్స్ చేయాలనుకుంటే దానికి చంద్రబాబు ఎందుకు, అధికారం ఉంది కదా అని వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడేసి అందరినీ అరెస్టులు చేసిస్తే ఏమొస్తుంది? ఓట్లు వేసే ప్రజలు అధికార దుర్వినియోగాన్ని అస్సలు సహించరు. ఆ విషయం ఎన్నికల ఫలితాల్లో నిరూపితమైంది. అందుకే చంద్రబాబు మొదట్నుంచి ఒకటే చెబుతున్నారు, చట్ట పరిధిలోనే చర్యలు అని. వైసీపీ నేతలు, వారికి ఊడిగం చేసిన వారు చేసిన తప్పులు తొలగిస్తే పోయేవి కావు, ఫైళ్లు కాల్ చేస్తే మాయమయ్యేవి కావు. అలాంటి వారి పట్ల చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. అందుకు చాలా పగడ్బందీగా వారిని బోనెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో నో డౌట్ అది అధికారంలోకి రాగానే చేస్తే ప్రజల్లోకి వెళ్లే భావన వేరేలా ఉంటుంది. అందుకే వైసీపీ నేతలు చేసిన అరాచకాలన్నీ ఆధారాలతో బయటకు తీసి పక్కా సాక్ష్యాధారాలతో బయటపెడుతున్నారు పోలీసులు.
ఇప్పుడు వైసీపీ నేతలెవరూ రోడ్ల మీదకు రాలేకపోతున్నారు. ఎందుకు? పొంగనూరు పెద్దిరెడ్డి హైదరాబాద్లో బిక్కుబిక్కుమంటున్నారు. ధైర్యంగా నియోజకవర్గంలో తిరగలేని సిచ్యువేషన్. వైసీపీ పవర్లో ఉండగా నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డికి ఇలాంటి దుస్థితి వస్తే ఇక చోటా మోటా లీడర్స్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇటీవల నోరు తెరిచిన కొంతమంది ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తెర వెనుక చంద్రబాబు మార్క్ రాజకీయాలు చాలా జరుగుతున్నాయి. అవి వైసీపీ నేతలకు ఇప్పుడే ఊపిరాడనీయడం లేదు. ముందు ముందు ఈ రాజకీయం ఎలా ఉంటుందో వారికి తెలియక టెన్షన్ పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా మా అందరికీ తెలుగుదేశం కేడర్కి కానివ్వండి, తెలుగుదేశం నాయకులకు కానీ స్పష్టమైన సూచనలు ఏం చేస్తున్నారంటే, మనకి విక్టిమైజేషన్ వద్దు, పొలిటికల్ విక్టిమైజేషన్ వద్దు. మనందరం కూడా గత ప్రభుత్వ అన్యాయమైన చర్యల మూలంగా, చట్ట వ్యతిరేకమైన చర్యల మూలంగా మనందరం కూడా ఇబ్బంది పడిన వాళ్ళమే. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కక్ష సాధించాలనే ఆలోచనతో పనిచేయొద్దు. మనకి అమోఘమైన, అద్వితీయమైన, చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని ప్రజలు మనకి ఆశీర్వాదంతో అందించారు. కాబట్టి మనం వారి ఆశల్ని, ఆశయాల్ని పూర్తి చేయడానికే మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మొట్టమొదటి రోజు కూడా చెప్తున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ తనదైన మార్కు పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాము అధికారంలోకి వస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏదేదో జరిగిపోతోందని తెగ హైరానా పడుతున్నారు. అధికారం కోల్పోవడంతో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 5 ఏళ్లు వైసీపీ అరాచక పాలన సాగించిందని, టీడీపీ కూటమి అలా చేయదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేతలపై కేసులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాళ్ళు చెబుతున్న దాంట్లో అది ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ నేతలకే తెలియాలి.